మహిళా సంఘాల బలోపేతంపై దృష్టి సారించింది రేవంత్ సర్కార్. స్వయం సహాయక బృందాలను ఆర్థికంగా ఎదిగేలా చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది ప్రభుత్వం. రానున్న 2 ఏళ్లలో తెలంగాణ వ్యాప్తంగా 150 మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేసి మహిళా సంఘాలకు చేయూతనిచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది రేవంత్ సర్కార్. తెలంగాణలో మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. మరీ ముఖ్యంగా స్వయం సహాయక బృందాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో మహిళా శక్తి పేరిట క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్యాంటీన్ల ఏర్పాటు నుంచి నిర్వహణ వరకు మహిళా స్వయం సహాయక బృందాలే నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నారు. అందుకు కావాల్సిన విధి విధానాలు, నిధుల కేటాయింపు, పర్యవేక్షణ వంటి వాటిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి దృష్టి సారించారు. సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు మహిళా శక్తి క్యాంటీన్లను అందుబాటులోకి తేనుంది ప్రభుత్వం. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యాలయాలు, కలెక్టరేట్లు, ప్రధాన పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలు, బస్టాండ్లు, పారిశ్రామిక ప్రాంతాల్లో మహిళా సంఘాల నిర్వహణలో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో దీదీకి రసోయి, కేరళలో నడుస్తున్న క్యాంటీన్లపై అధికారులు అధ్యయనం చేశారు. రానున్న 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 150 మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్యాంటీన్ల నిర్వహణను గ్రామ ఐక్య సంఘాలకు అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నారు. మహిళా క్యాంటీన్ నిర్వహించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలండి. ప్రతి మహిళ ఇలా కష్టపడి క్యాంటీన్లలో ఉండడానికి గవర్నమెంట్ ఆఫీసులలో కూడా టైడ్ కాకుండా అక్కడికక్కడే నిర్వహిస్తే మంచి ఫుడ్ వాళ్ళకు అలసిపోకుండా తింటారు, అన్నీ మంచిగా ఉంటాయని మా యొక్క కోరిక. ముఖ్యమంత్రికి మా యొక్క ధన్యవాదాలండి. లోన్స్తోని మేము ఎదగడానికే ఇప్పుడు ఒక మహిళా క్యాంటీన్ అన్నది ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులలో పెడితే మంచిగా డెవలప్మెంట్ ఉంటుందని మేము అనుకుంటున్నామండి. ఎక్కడికక్కడే బయట పోకుండా అలసిపోయినప్పుడు మహిళా క్యాంటీన్ ఉంటే అక్కడికక్కడే ఫుడ్ దొరుకుతుంది కాబట్టి ఆరోగ్యంగా ఉంటామని మేము అనుకుంటున్నామండి. మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణకు సంబంధించి మహిళా సంఘాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్యాంటీన్ల ఏర్పాటు, నిర్వహణ, వీటికి ఎంత విస్తీర్ణంలో స్థలం అవసరం తదితర అంశాలపై ప్రణాళిక రూపొందించాలని గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ అనితా రామచంద్రన్ను ప్రభుత్వం ఆదేశించింది. హైదరాబాద్లో తెలంగాణ సచివాలయం నుంచే మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది రేవంత్ సర్కార్. వచ్చే 2 ఏళ్లలో కనీసం 150 మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది సర్కార్. దీని ద్వారా మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయాలని సర్కార్ భావిస్తోంది.